వెల్కమ్ టు మెగానైన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మనం సరిచూద్దాం. ముందుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసుకుందాం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైన అంశం కల్వకుంట్ల కిషన్ రావు. బాగుంది పేరు, కాకపోతే దీనికి ఈ విధంగా ఇటీవలి కాలంలో ఈ కల్వకుంట్ల కిషన్ రావులు, ఇటు పక్క చూస్తే రేవంత్ ఉద్దీన్లు, ఇలా డిఫరెంట్ పేర్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలి కాలంలో రాజకీయంగా కొత్త కొత్త పేర్లు తెర ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ నామకరణం చేసుకుంటున్నారు. ఒక పార్టీ ఇంకో పార్టీ మీద, ఇంకో పార్టీ మీద. ఈ విధంగా వాళ్ళు మొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి పేర్లు, తల్లిదండ్రులు పెట్టిన పేర్లు, వాళ్ళు చదువుకున్నప్పుడు సర్టిఫికెట్ మీద ఉన్న పేర్లు ఇవన్నీ మార్చుకొని రాజకీయంగా కొత్త పేర్లు నామకరణం చేసుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వయంగా నామకరణం చేయట్లేదు, కానీ ఇంకో పార్టీ కొత్త నామకరణం చేస్తున్నారు. ఈ కొత్త నామకరణం వచ్చిన కొత్త పేరే కల్వకుంట్ల కిషన్ రావు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిన విషయం ఏంటంటే, ఒకరు కేసీఆర్కి ఒకరు దొంగపుత్రుడు అయితే ఇంకొకడు దత్తపుత్రుడు. దొంగపుత్రుడు కేటీఆర్ అయితే దత్తపుత్రుడు కిషన్ రావు. కాబట్టి ఇతని పేరు ఇక నుంచి కల్వకుంట్ల కిషన్ రావు. వీళ్ళంతా కూడా శరీరాలు వాళ్ళు వేరువేరు, కాకపోతే వాళ్ళంతా వాణి వీణలాగా అతుక్కునే ఉంటారు. వీళ్ళ ఆత్మలు వేరు. వీళ్ళంతా కూడా దీనికి సంబంధించినటువంటి కేవలం వీళ్ళు పైకి మాత్రం అలాగే కనబడుతుంటారు. వీళ్ళంతా వాణి వీణలాగా అతుక్కునే ఉంటారు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళంతా పైకి శరీరాలు వేరు, కానీ ఈ ప్రాణాలు ఒక్కటి వీళ్ళందరి అంటూ గతంలో చేసిన వ్యాఖ్యల మాదిరిగానే నిన్న కూడా మళ్ళీ ఏదైతే నిన్న జరిగినటువంటి సమావేశంలో చెప్పినటువంటి వ్యాఖ్యలు, దాంతోపాటు ఎవరైతే కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రేవంత్ రెడ్డి ₹1 దానికి సంబంధించినటువంటి చెక్కును అందజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ సభలో సందర్భంగా ఎవరైతే ఈ సౌమ్య కుటుంబం, కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి దాడిలో గాయపడ్డారో దానికి సంబంధించినటువంటి సందర్భంగా ఇటు ఆమె చేసినటువంటి ధైర్య సాహసానికి యావత్ మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం కూడా అభినందిస్తూ చివరికి ఆమెకు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. చాలా గౌరవబద్ధంగా ఆమెకు అంతిమ సంస్కారాలు చేశారు. ఆ ప్రభుత్వం తరఫున ₹1 చెక్కును కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి దీన్ని చాలా హైలైట్ చేశారు. ఇటు ఆంధ్ర దినపత్రిక కేటీఆర్ హరీష్ రావును కాపాడుతుంది ఆయనే. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి ముందు మాకు అప్పగిస్తే, దానికి సంబంధించిన ఆధారాలు మాకు ఇస్తే 48 గంటల్లోగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఈ వ్యాఖ్యలు చెప్పింది ఎవరో కాదు, కిషన్ రెడ్డి స్వయాన. ఎందుకంటే దీన్ని కావాలని మీరు కాలయాపన చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కాళేశ్వరం సంబంధించి మీరు కావాలని రాజకీయంగా వాడుకుంటున్నారు. మీరిద్దరు ఒకటే, రెండు పార్టీలు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. కావాలని ప్రజలను డైవర్షన్ చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు. ఈ విధంగా రాజకీయ క్రీడ మాత్రం ఆడొద్దు. కావాలంటే మాకు గనక సంబంధించిన స్టార్ట్ షీట్స్ మొత్తం కూడా దానికి సంబంధించిన ఫైల్ అంతా మాకు ఇస్తే గనక వెంటనే సిబిఐసి 48 గంటల్లోగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఈ వ్యాఖ్యలు చేసింది కిషన్ రెడ్డి. కాబట్టి ఇప్పటికీ 6 నెలలు అయింది సిబిఐకి. దానికి ఇంతవరకు ఏమి దాన్ని ఊసి ఎత్తట్లేదు. కాబట్టి అసలు ఆ విధంగా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును అరెస్ట్ కాకుండా కాపాడుతుంది కేవలం కిషన్ రెడ్డియే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మొత్తం మీడియా వ్యాప్తంగా హైలైట్ అయినాయి. మేము వచ్చాక 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. దాంతోపాటు చేసిన వ్యాఖ్యలు అంటే 2 ఏళ్లలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. కావాలంటే తలలు లెక్క పెట్టుకోండి, ఒక్క తల లెక్క తక్కువైనా సరే నేను రాజీనామా చేస్తాను. కానీ మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చాం ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత. లేకపోతే మీరు కనుక ఈ 70,000 ఉద్యోగాలు కనుక లెక్క తక్కువగా, ఒక్క తల కనుక లెక్క తక్కువ చూపించినా నేను తల తీసేసుకుంటా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. అంతేకాకుండా బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేస్తే మూసిలో వేసినట్లే. కాబట్టి మీరు కనుక ప్రభుత్వం మీద సరే ఎక్కడో కొంత అసహనం ఉండొచ్చు, ఇంకా మాకు ఫలాలు అందలేదు, ఇంకా దానికి సంబంధించిన పథకాలు అందలేదనో, లేకపోతే మా గ్రామానికి ఇచ్చినటువంటి హామీలు ఇంకా సరిగా నెరవేరలేదనో, లేకపోతే మీరు అనుకున్నంతగా మీకు లోకల్గా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలతో కానీ, పార్టీతో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల కానీ మీరు కనుక విసిగి వేసారి బీఆర్ఎస్కో బీజేపీకో కనుక మీరు కనుక ఓటు వేస్తే అది కనుక మూసిలో వేసినట్టే, ఎందుకు పనికిరానటువంటి ఓటు అయిపోయింది. అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏదన్నా సరే మీరు మా పార్టీకి ఓటేస్తే మీకు ఇవాళ కాకుండా రేపైనా మీకున్న సమస్యలు నిదానంగానే పరిష్కారం అవుతాయి. కానీ మీరు కనుక ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, వాళ్ళేదో చెప్పే మాయమాటలను బట్టి ప్రలోభాలకు గురయ్యి, వాళ్ళు ఇచ్చే డబ్బులకు కూడా ప్రలోభాలకు గురైతే మాత్రం
మీరు వేసిన ఓటు మాత్రం మూసీ నదిలో వేసినట్టే అయింది. కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోండి. వాళ్ళ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఫండ్ మాత్రం ఈ విధంగా భయపెట్టో ఏదో చేసో ఫోన్ ట్యాపింగ్లు చేసో రకరకాలుగా చేసి కొన్ని కోట్లు వాళ్ళ మూలుగుతూ ఉన్నాయి నల్లధనం. అంటే ప్రశాంతంగా తీసుకోండి, తీసి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీరు కనుక పొరపాటున బీఆర్ఎస్ బీజేపీ కేసు మాత్రం అది మూసీ నదిలో వేసినట్టే అంటూ ఇటుపక్క సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఇటు ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్తో నాది విక్టరీ జోడీ, కాంగ్రెస్ను రెండోసారి అధికారంలో తీసుకొస్తాం, నిజామాబాద్ బర్దీపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్తో నాది విక్టరీ జోడీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా హైలైట్ చేశారు. ఇక తర్వాత ఇంకో హైలైట్ చేసిన వార్త ఏంటంటే తెలంగాణ బీజేపీకి సంబంధించిన అధ్యక్షుడు రామచందర్ నన్ను రేవంత్ ఉద్దీన్ అన్నారు. ఓకే, తప్పులేదు, నన్ను అలాంటి నేను హాయిగా స్వీకరిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల అతను ముస్లిమ్స్ లేనిదే కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేనిదే ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అనే వ్యాఖ్యని ఈరోజు కూడా బీజేపీ హైలైట్ చేస్తూ దాన్ని పదే పదే అనేక సందర్భాల్లో వాడుకుంటూ ఉంది. కాబట్టి అతను ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఏదైనా సరే ముస్లిమ్స్ని వాళ్ళ బాధల్ని లేదా వాళ్ళ సమస్యల్ని అసలు ముస్లిమ్స్ని ఆదరించాలనేది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ ఆదరించగలిగిద్ది, కాంగ్రెస్ పార్టీని ఆదరించినంతగా ముస్లిమ్స్ని ఏ పార్టీ ఆదరించదు అనేటువంటి భావంతో చెప్పడానికి ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. కాబట్టి మిమ్మల్ని పట్టించుకునేది కేవలం కాంగ్రెస్ పార్టీయే, కాంగ్రెస్ పార్టీ లేనిది ముస్లిమ్స్ లేరు, అదేవిధంగా ముస్లిమ్స్ కూడా కాంగ్రెస్ పార్టీని అంతే ఆదరిస్తారు, మొదటి నుంచి ముస్లిమ్స్ యొక్క ఓటు బ్యాంకు ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉన్నది అనేటువంటి సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అన్నారు. దాన్ని చూశారుగా అంటూ ఇక ఉన్నటువంటి సోకాల్ ఏదైతే దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని వాడుకోవడానికి ఇక బీజేపీ పార్టీ దాన్ని ఎక్కువగా అస్త్రంగా వాడుకోవడానికి ఇటీవలి కాలంలో ప్రయత్నించింది. జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా బాగానే ప్రయత్నం చేసింది. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారు, 25,000 గట్టి మెజార్టీతో గెలిపించారు. ఎక్కువగా వాస్తవం చెప్పాలంటే ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఎక్కువ శాతం ఓటర్లు ముస్లిం మైనార్టీ ఓటర్లు అధికంగా ఉంటారు కాబట్టి అది పెద్దగా దాని ప్రభావం కనబడలేదు. ఇంకా ఆదరించారే కానీ ఆ ఇంపాక్ట్ కనబడలేదు. కానీ దాన్ని ఆధారంగా తీసుకుని దాన్ని ఆయుధంగా తీసుకుని ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు ఎక్కడెక్కడైతే ఆ పదాన్ని వాడాలో, ఎక్కడైతే దానికి సంబంధించిన భావోద్వేగాలు రెచ్చగొట్టాలో ఆ ప్రదేశాల్లో ఆ కార్నర్ మీటింగ్స్లో మాత్రం ఈ పదాన్ని అయితే బాగా వాడుకుంటుంది బీజేపీ పార్టీ. దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలే ఇటుపక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నన్ను రేవంత్ ఉద్దీన్ అన్నందుకు నేనేం బాధపడట్లేదు, రాష్ట్రంలో బీసీ గణన చేపట్టినప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ నన్ను రేవంత్ గౌడ్ అన్నారు. బాగా వినండి, ఇది అతను రాష్ట్రంలో బీసీ గణన చేపట్టినప్పుడు ఏదైతే బీసీలకు 40% రిజర్వేషన్ కావాలి, బీసీలు కూడా రాజ్యాధికారంలోకి రావాలి, కేవలం రాజకీయంగానే రిజర్వేషన్ కాదు, వాళ్లకు అందేటువంటి ప్రతి ఫలాల్లో రిజర్వేషన్ రావాలి, చదువులో రిజర్వేషన్ ఉండాలి, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండాలి, వాళ్లకు సమాజంలో ప్రతి విషయంలో రిజర్వేషన్ ఉండాలి. బీసీలకు మాత్రం మొదటి నుంచి రాజకీయ పార్టీలు కేవలం తమ ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి తప్ప ఎక్కడ కూడా వాళ్ళకు రాజ్యాధికారం ఇచ్చిన సందర్భాలు లేవు, ఎక్కడ వాళ్ళ జీవితాల్లో పెద్దగా మార్పులు తీసుకొచ్చిన సందర్భాలు లేవు. కానీ బీసీలు అధిక శాతంలో ఉన్న బీసీలు మాత్రం ఎప్పటికీ ఆయా రాజకీయ పార్టీలు కొమ్ము కాస్తూ ఓటు బ్యాంకుగానే మిగిలిపోతున్నారు. వాళ్ళని ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళని ఆ విధంగానే వాడుకుంటున్నాయి కానీ ఎక్కడ కూడా వాళ్లకు సరైనటువంటి న్యాయం జరగట్లేదు. బీసీలు ఎప్పటికీ అలాగే అణిగిమణిగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాళ్ళకు కూడా ఒక రాజ్యాధికారం ఇవ్వాలి, వాళ్ళు కూడా జీవితంలో రాజకీయంగా ఎదగాలి, అనేక వర్గాల్లో ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, చదువుల్లో వాళ్ళు ఉద్యోగాలు అన్నింటిలో ఎదగాలి. కాబట్టి బీసీకి కులగణన చేపట్టినప్పుడు మహేష్ కుమార్ గారు రేవంత్ రెడ్డిని ఉద్దేశించిన వ్యాఖ్య ఇక్కడ చెప్పినటువంటి వ్యాఖ్య రేవంత్ గౌడ్ అన్నారు. ఓకే, తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసిన సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రేవంత్ మాదిగా అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఎన్నాళ్ళ నుంచో తెలుసు మనకు, అది పెద్ద సబ్జెక్టు. ఆ వర్గీకరణ చేసిన సమయంలో అతను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డిని పట్టుకుని ఎస్సీ వర్గీకరణకు ఏదైతే దానికి సంబంధించిన ఆబంధం తెలిపినప్పుడు రేవంత్ మాదిగా అన్నారు. ఆ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. తర్వాత వాకిటి శ్రీహరిని మంత్రి చేసినప్పుడు రేవంత్ ముదిరాజ్గా వాకిటి శ్రీహరిని మంత్రిగా చేసినప్పుడు, ఎందుకంటే ఆ క్యాబినెట్లో ఎవరిని మంత్రికి ఇస్తారు ఏంది అనే రకరకాల ఊహాగానాల మధ్యలో కూడా
చాలా స్ట్రాంగ్గా గట్టిగా వాకిటి శ్రీహరికి ఇవ్వటం జరిగింది. ఆ సమయంలో రేవంత్ ముదిరాజ్గా, తర్వాత అనిల్ యాదవ్ను రాజ్యసభ ఎంపీగా చేసినప్పుడు రేవంత్ యాదవ్గా, అదేవిధంగా సిక్కులు సర్దార్ రేవంత్ సింగ్గా సంబోధించారు. అన్ని కులాలు ఈ విధంగా వాళ్ళ సంబంధించిన కులాల విషయంలో, వాళ్ళకు ఉన్న మతాల విషయంలో ఎన్నాళ్ళ నుంచో వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే అనేక అంశాలు అలాగే కాలయాపన చేస్తూ అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ సమస్యను పట్టించుకోకుండా వాళ్ళని అదేవిధంగా ఓటు బ్యాంక్గా వాడుకుంటూ వాళ్ళని రాజకీయంగా వాళ్ళ వెనక తిప్పుకోవటమే కానీ వాళ్ళు ఎప్పుడు ముందు వరుసలో నుంచి పెట్టే ప్రయత్నాలు చేయనప్పుడు అవన్నీ కూడా ఒక్కోటి నేను చేసుకుంటూ వస్తూ వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పిస్తూ వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి వేచి చూస్తున్నటువంటి కొన్ని ఏదైతే రాజకీయంగా నచ్చ ఆశయాల్ని నెరవేరుస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఆయా కులాలు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో నన్ను ఇలా రేవంత్ ఉద్దీన్ అన్న, రేవంత్ మాదిగ అన్న, రేవంత్ ముదిరాజ్ అన్న, ఈ విధంగా సింగ్ అన్న, ఇలా రకరకాలుగా అన్ని కులాలు వాళ్ళ కుటుంబ సభ్యులాగా నన్ను ఆహ్వానించారు, తీసుకున్నారు. కాబట్టి అన్ని కులాలు అన్ని వర్గాలు నన్ను వారిలో కలుపుకొని ఆదరిస్తున్నప్పుడు అసలు నాకు అభ్యంతరం ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా నా పేరు మార్చి అన్ని కులాల్లో వాళ్ళు ఆపాదిస్తున్నప్పుడు అసలు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాబట్టి ఈరోజు రామచంద్రరావు సపరేట్గా నన్ను రేవంత్ ఉద్దీన్ అన్నందుకు, రేవంత్ సలావుద్దీన్ అన్నందుకు నాకు పెద్దగా బాధ లేదు. ఓకే, థ్యాంక్ యూ. అందరూ ఆ విధంగా ఆయా సందర్భాల్లో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు, కులగణన చేసినప్పుడు, లేదా వాళ్ళకి రాజ్యసభ పంపినప్పుడు వాళ్ళు ఎలా అయితే కలుపుకున్నారు కుటుంబ సభ్యులాగా నా పేరు మార్చి, అదేవిధంగా ఈరోజు మీరు మాకు తప్పేముంది, ఒక మైనార్టీ సోదరుల ఇళ్లలో నా పేరుని రేవంత్ ఉద్దీన్ అన్నారు కాబట్టి నన్ను ఒక మైనార్టీ సోదరుల ఇళ్లలో కుటుంబ సభ్యులా కలుపుకున్నారు కాబట్టి, కలిపారు కాబట్టి నాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ ఇటు రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యల్ని కూడా ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత ఇక సాక్షి దినపత్రిక తీసుకుంటే అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు ఏ విధంగా నిన్న క్యాంపెయినింగ్ చేస్తూ ప్రజల్లో వాళ్ళ యొక్క పార్టీ యొక్క ఎజెండాని ఏ విధంగా తీసుకెళ్తూనే ఇటుపక్క పార్టీలు ఒక పార్టీ ఇంకో పార్టీ మీద విమర్శనాస్త్రాలు ఏ విధంగా సంధించిన అనే విషయాన్ని ఈ విధంగా రాసుకొచ్చారు. తర్వాత ఇంతప్పటి వరకు మనం చెప్పుకున్నాం కల్వకుంట్ల కిషన్ రావుగా ఎలా మారిపోయిందో ఆ పేరు. తర్వాత ఇది చూడండి, కాంగ్రెస్ పాలనలో స్కీములు లేవంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. అది 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో స్కామ్లే తప్ప కొత్త స్కీమ్లే లేవు. 6 గ్యారెంటీల పేరిట ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదేవిధంగా సిరిసిల్ల అంటే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎక్కడ కూడా స్కామ్లే తప్ప స్కీమ్లే లేవు. ఎంతసేపటికి ఎన్నో గ్యారెంటీలు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేవలం అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆదరణ లేదు. అయినప్పటికీ కూడా చివరి 3 నెలల్లో 4 నెలల్లో ఒక్కసారిగా అధికారంకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే అది కేవలం 10 ఏళ్ళు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద కొద్ది గొప్ప వ్యతిరేకత ప్రజలకు, దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి యొక్క పర్సనల్ రేవంత్ రెడ్డి మీద అభిమానం కానివ్వండి, అదేవిధంగా కొత్తగా ఇచ్చినటువంటి హామీలని బట్టి ప్రజలు ఆదరించారు. సరే ఒక్కసారి ఓటేసి చూద్దాం అనుకున్నారు. ఒక్కసారిగా లాస్ట్ 3-4 నెలల్లో అనుకున్నటువంటి రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయినాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పట్టం కట్టడం జరిగింది, అధికారంలో రావడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అనేది అసలు అధికారంలోకి రావచ్చిద్దా అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక కలగానే మిగిలిపోయింది. కానీ ఒకసారిగా చివరి 3-4 నెలలు మాత్రం యూటర్న్ చేసి ప్రజల్ని తమ వైపు తిప్పుకొని కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారం తీసుకురావడం మాత్రం ప్రముఖ పాత్ర మాత్రం రేవంత్ రెడ్డిదే అనుకోవాలి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ రెడ్డి చరిష్మా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే అప్పటి వరకు రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో వేరు, ఆ చరిష్మా వేరు, అప్పుడున్నటువంటి ఆ ఫైర్ వేరు. కాబట్టి దానికి తగ్గట్టు ఇతను ఇంతగా ఫైర్గా అతను మాట్లాడే మాట ధోరణి చూసి ఏదైతే చెప్పిందే చేస్తాడు అనేటువంటి ఉద్దేశంలో ప్రజలు అతన్ని ఓటేసి అధికారం తీసుకురావటం చేశారు. కాబట్టి ఇక తర్వాత ఇక్కడ ఉన్న రాష్ట్ర రాజకీయాల పరిణామాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, దాంతోపాటు ఇక రకరకాలుగా అంత పెద్ద పార్టీలో ప్రతిదీ హైకమాండ్ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి, ప్రతిదీ వాళ్ళు అడుగుజాడలు నడవాలి, సొంత నిర్ణయాలు ఉండవు, పార్టీలో సీనియర్లు, రకరకాల గ్రూపులు, అతను ఏదన్నా చేయాలన్నా సదుద్దేశం ఉన్నా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేదా అతను సొంతంగా ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇలా రకరకాల చూసాం. మన నైనిగన్ల విషయం కూడా చూసాం. ఇలా కుటుంబ సభ్యులు, ఇలా కాంట్రాక్టులు, ఇలా గొడవలు, ఇలా అనేక పరిణామాల్లో
రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని కొంతవరకు మసకబారిందనే చెప్పుకోవాలి. ఇలాంటి కొన్ని సందర్భాలు చేసుకున్నారు అంటూ కూడా చాలామంది విమర్శకులు చెప్తున్నటువంటి మాటలు. దాంతోపాటు విశ్లేషకులు కానీ విమర్శకులు కానీ దీంతో పాటు ఇక్కడున్నటువంటి రాష్ట్ర రాజకీయ పరిణామాలని బట్టి ఇక్కడున్న ఆర్థిక రెవెన్యూ ఏదో పెద్దగా ఉందనుకుని అధికారంలోకి వచ్చాను, కానీ ఇక్కడికి వస్తే మొత్తం లంకి బిందెలు కాదు ఖాళీ బిందెలే ఉన్నాయి. కాబట్టి నేను ఇవన్నీ చూసుకుంటూ మెల్లిగా జాగ్రత్త చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి నెల అప్పులతోనే ప్రభుత్వం నడుస్తుందంటూ కూడా ఇటుపక్క రేవంత్ రెడ్డి ఓపెన్గానే ట్రాన్స్పరెన్సీగా చెప్పిన సందర్భాలు మనం చూసాం. ఆ తర్వాత ఈ ఇచ్చేటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా స్కీములు ఉన్నాయో ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చే క్రమంలో చాలా తడబాటుగా దానికి సంబంధించినటువంటి ఆర్థిక భారాలతో ముందుకెళ్తూ కొన్ని చెప్పిన హామీలునే సరిగా 100% పూర్తి చేయలేక అసలు కొన్ని అయితే టచ్ చేయకుండా ఆ విధంగా కొన్ని హామీలు అయితే వెళ్ళిపోతామనే పథకాలు సంబంధించిన విషయంలో. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఈ పథకాలతో చేయకుండా అవన్నీ పక్క దూసేసి ఇటీవలి కాలంలో స్కాములు బయటపడతా ఉన్నాయి. కాబట్టి స్కీములు లేవు, కాంగ్రెస్ పాలనలో స్కాములు ఎక్కువైపోయినాయి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ హైలైట్ చేశారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో స్కాములే తప్ప కొత్త స్కీములు లేవని, 6 గ్యారెంటీల పేరిట ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణను చేస్తున్న అన్యాయాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలతో అధికారంలో వచ్చి అడ్డగోలు హామీ ఇచ్చి పదవిని, ఇది ఓవరాల్గా ఇక్కడ కేటీఆర్ చేసింది. ఇందా మనం అనుకున్న వ్యాఖ్యలనే అక్కడ టోటల్గా కేటీఆర్ చెప్తుంది. ఇదే విధంగా దొంగ హామీలు ఇస్తూ ఇంతవరకు దాన్ని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా ప్రజల్ని ఎప్పటికప్పుడు మభ్యపెడుతూ ఇలా స్థానిక సంస్థల ఎన్నికలో మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేవలం ఇంకా సమయం ఉంది, ఇంకా చేయబోతున్నాం, ఇంకా ఇవ్వబోతున్నాం, ఇప్పటివరకు ఇది చేసాం కాబట్టి దాంట్లో ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, ఈ విధంగా ప్రతిపక్షాలు ఈ విధంగా కానికుండా చేస్తున్నాయి, ఇలాంటి ఈ విధంగా కోర్టులకు వెళ్తున్నాయి అంటూ ఈ విధంగా మభ్యపెడుతూ వస్తూ ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి దాటవేసే ధోరణిలోని ప్రభుత్వం ఉంది. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ పథకాలు కానీ ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చేటువంటి పరిస్థితులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇది కేవలం స్కాములు తప్ప స్కీములు ఏమి లేని ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించి ఇటు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బుద్ధి వచ్చేలాగా మీరు కనుక ఓటు వేస్తే మీరు అనుకున్న హామీలన్నీ కూడా ప్రభుత్వం దిగివచ్చి నెరవేర్చిద్ది. మీరు కనుక ఇదే విధంగా మళ్ళీ ఇది అధికారంలో ఉన్న పార్టీ, దీనికి ఓటేస్తే కానీ మనకు పనులు కావు, కాబట్టి ప్రతిపక్ష పార్టీలు ఓటేసి గెలిపించినంత మాత్రాన ఆ రోజు ఒక్కరోజు సంతోషం ఆనందం తప్ప తర్వాత నుంచి మళ్ళీ అధికార పార్టీతోనే మనం పనులు చేయించుకోవాలి. కాబట్టి అధికార పార్టీ కనుక మనం గెలిపించుకోకపోతే మన పనులు అవ్వవు అనేటువంటి ఉద్దేశంలో మీరు ఉన్నారేమో. అలాంటిది ఏమీ లేదు. పార్టీ దిగి రావాలి, ప్రభుత్వం దిగి రావాలి, ప్రజల సమస్యలు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి సమయంలోనే ఓటు అనే ఆయుధంతో వాళ్ళ కనుక కాంగ్రెస్ పార్టీని కనుక మీరు ఓడించినట్టయితే, బీఆర్ఎస్ పార్టీని కనుక గెలిపించినట్టయితే అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి మీ సమస్యని పరిష్కరించింది. కాబట్టి ఇది కేవలం దొంగ మాటలతో దాటవేసే ధోరణిలానే కనబడుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితులు లేదు. కాబట్టి మీరు చూశారు కదా 2 ఏళ్ల పాలనలో ఎన్ని స్కాములు, ఎన్ని దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు బయటపడుతూ ఉన్నాయి. కేవలం సమస్యను ముందు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజల సమస్యలను పట్టించుకునే ఇది లేదు. ఏదైనా సరే ప్రతిపక్షం ప్రశ్నించింది అనుకోండి, వాళ్ళు గొంతు నొక్కే ప్రయత్నంలోనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ లేనిపోనివన్నీ కూడా జరిగినట్టు చిత్రీకరిస్తూ ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతూ సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్న అధికార పార్టీ అంటూ ఇటుపక్క కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. తర్వాత ఇటుపక్క బీజేపీ పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేస్తున్న రామచంద్రరావు. కాబట్టి అసలు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాల్లో కేవలం ఇటు ప్రతిపక్షాలు, అధికార పార్టీ విమర్శలతో పాటు ఒక సొంత ఎజెండా కూడా, మా పార్టీ అధికారంలోకి వస్తే, లేదా మా పార్టీ అధికారంలో అంటే మున్సిపల్ ఎన్నికల అధికారంలో రాదు, ఆ పార్టీని కనుక గెలిపించినట్టయితే ఏమేం చేస్తామనేది దీనికి సంబంధించినట్టు మేనిఫెస్టోని కూడా విడుదల చేస్తున్నారు బీజేపీ పార్టీ. ఎవరిదైతే నిన్న చెప్పినట్టు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎవరిదైతే బంధం అని చెప్తా ఉన్నారో ఆ బంధం మాది కాదు, బీఆర్ఎస్ బీజేపీది కాదు, వాళ్ళదే ఫెవికాల్ బంధం. కాబట్టి వాళ్ళదే ఫెవికిక్ బంధం అంటూ కూడా ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య బంధం నేటికి కొనసాగుతుంది. నాడు ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడారు, నేడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ను రేవంత్ కాపాడుతున్నారు. మనం ఇందాక చూస్తే
కాళేశ్వరం సంబంధించిన విషయంలో కిషన్ రెడ్డి కాపాడుతున్నారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో మాకు గనక అప్పగిస్తే 48 గంటల్లో అరెస్ట్ చేస్తామని చెప్పిన కిషన్ రెడ్డి ఇంతవరకు 6 నెలలైనా దానికి సంబంధించినటువంటి సోయలేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం ఇందాక చూసాం. అదే వ్యాఖ్యలు ఇక్కడ కిషన్ రెడ్డి చెప్తున్న వ్యాఖ్యలు ఏంటంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో రామచంద్రరావు చెప్తున్న విషయం ఏంటంటే ఇంతవరకు కాళేశ్వరం సంబంధించిన విషయంలో కేసీఆర్ని రేవంతే కాపాడుతున్నారు అరెస్ట్ కానికుండా అంటూ, అదేవిధంగా ఓటుకు నోటు సంబంధించి అప్పట్లో రేవంత్ రెడ్డిని ఇరికిచ్చింది కేసీఆరే, కాపాడుతుంది కూడా కేసీఆరే. కాబట్టి ఇదంతా ఒక రకమైన బంధం వెళ్ళది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో ప్రతిపక్షాల్లాగానో ఏదో యుద్ధం చేస్తున్నట్టుగానో ఆ వాతావరణాన్ని చిత్రీకరిస్తారే కానీ వీళ్ళు తెర వెనుక మాత్రం వీళ్ళిద్దరి బంధం ఒకటే, ప్రజలనే పక్కదారి పట్టిస్తున్నారు. వీళ్ళిద్దరిని మాత్రం ఫెవికాల్ బంధం, వీళ్ళిద్దరిది ఫెవికిక్ బంధం, ఇది విడిదీలేని బంధం. కాబట్టి పైకి మాత్రం ఈ విధంగా నటిస్తూ ఉంటారు అని చెప్పి రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను ఇక్కడ సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆ ఫెవికాల్ ఫెవికిక్ బంధం ఇప్పటికే అనేకసార్లు నిరూపితమైంది, నేటికి కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడితే నేడు కాళేశ్వరం అవినీతి విషయంలో కేసీఆర్ను రేవంత్ కాపాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బరాజులు కూలినప్పుడు ఈ విధంగా చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ దాంతోపాటు ఇటుపక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని అయితే విడుదల చేశారు. తర్వాత సాక్షి దినపత్రిక ఇంకొక వార్త హైలైట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి నిన్న జోగి రమేష్, ఎవరైతే జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి పరామర్శించడానికి వెళ్ళారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చూసాం మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరిగిందో. ఇటీవల అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల మీద ఏ విధంగా టీడీపీ కార్యకర్తలు ఆవేశం ఆపుకోలేక ఏ విధంగా అయితే దాడి చేశారో, ఆ తర్వాత జోగి రమేష్ ఇంటి మీద కూడా ఏ విధంగా దాడి చేశారో మనం చూసాం. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి జోగి రమేష్ వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు నేను ఏదైతే కృష్ణా జిల్లా సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నంలో ఈ విధంగా వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. పవిత్ర లడ్డుపై దుష్ప్రచారం ఆపి క్షమాపణలు చెప్పాలి, చంద్రబాబు సర్కారు కుట్రలపై వైఎస్ జగన్ నిప్పులు. కాబట్టి ఈ తిరుమల పవిత్రమైన లడ్డు మీద ఇప్పటికైనా దయచేసి రాజకీయాలు ఆపండి. కావాలంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో సిట్ విచారణ వేశారు. దానికి సంబంధించినటువంటి ఏ విషయంలో ఆ కల్తీ ఏమాత్రం జరిగింది, ఏ విషయంలో జరిగింది, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. ఇప్పటికైనా దానికి సంబంధించినటువంటి విషయంలో రాజకీయాలు ఆపి క్షమాపణ చెప్పు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు. ఇటు పక్క టీడీపీ చూస్తే ఇచ్చినటువంటి సిట్లో ఎక్కడ కూడా కొవ్వు కలవలేదని రాయలేదు. దాంతోపాటు కల్తీ జరిగింది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. దాంతోపాటు సరే కొవ్వు కలవలేదు, కొవ్వు కలిసిందని పక్కన పెడితే కల్తీ అయితే జరిగిందంటూ సిట్ విచారణలో ఉంది అనేటువంటి విషయంలో టీడీపీ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి కల్తీ అనేది మీరు ఇన్నాళ్ళు చెప్పినటువంటి కొవ్వు అది కదా, అది కలవలేదని చెప్పారు కదా అనేది వాళ్ళు చెప్తారు. అసలు కల్తీ అనేది జరిగింది కదా అంటూ అధికార పార్టీ చెప్పింది. ఈ విధంగా నడుస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. మరి దీని మీద నిన్న జోగి రమేష్ ఇంటికి పరామర్శించడానికి కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ జరిగిన దాడిని ఖండించినప్పుడు అనేక సందర్భాల్లో ఈ విధంగా టీడీపీ గూండాల కార్యకర్తల ద్వారా జోగి రమేష్ ఇంటిని ధ్వంసం చేశారంటూ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఇది నిన్నంతా కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైనటువంటి హీట్ ఎక్కించే వార్త. నిన్నంతా కూడా జోగి రమేష్ ఇంటికి వెళ్ళేటప్పుడు అనేక మంది వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం, నోటీసులు ఇవ్వడం కూడా మనం చూసాం. ఇక మరిన్ని విశేషాలు మన ప్రముఖ విశ్లేషకులను అడిగి తెలుసుకుందాం. ఈలోపు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.